I do swear in the name of the God that what shall I state shall be the truth, the whole truth and nothing but the truth. ఇది ఇండియన్ ఓత్స్ యాక్ట్ ప్రకారం, ఇండియన్ ఓత్స్ యాక్ట్ 1969 ప్రకారం ఓత్ తీసుకోవాలి కోర్టులో. మన సినిమాలో చూస్తాం, సినిమాల్లో ఓత్ తీసుకునేటప్పుడు ఏదో గ్రంథం తీసుకొచ్చి దాని మీద ప్రమాణం చేసి, దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, నిజం తప్ప మరేమి చెప్పను అనేది సినిమాలో చూస్తాం. అది కరెక్ట్ కాదు. దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, నిజం తప్ప మరేమి చెప్పను. అక్కడ అబద్ధం అనే మాట వాడటానికి కూడా ఇష్టపడాల, అంటే నిజం మాత్రమే బయటికి రావాలని చెప్పి. ఎవరు తీసుకోవాలి ఓతు అంటే, కోర్టులో సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఓత్ తీసుకోవాల్సిందే. ఓత్ తీసుకొని సాక్ష్యం చెప్పాలి. ఎందుకనే చెప్తాను, ఎవరెవరు తీసుకోవాలని చెప్తాను. ఇప్పుడు సాక్షులు, అలాగే ట్రాన్స్లేటర్స్, మాతృభాష జడ్జికి అర్థం కానప్పుడు కోర్టు వారికి, అప్పుడు ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ట్రాన్స్లేటర్ కూడా ఓత్ తీసుకోవాలి. ఓత్ తీసుకొని మాత్రమే ట్రాన్స్లేట్ చేయాలి. అంటే అంతా నిజమే చెప్తాను. ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఐ డూ స్వేర్ ఇన్ ది నేమ్ ఆఫ్ ది గాడ్ అని చెప్పి ఆయన కూడా ఓత్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే జడ్జెస్ 164 నమోదు చేసినప్పుడు, మరణ వాంగ్మూలాన్ని నమోదు చేసినప్పుడు, దాన్ని కోర్టులో చెప్పేటప్పుడు ఓత్ తీసుకొని చెప్పాలి. అట్లాగే ఈ ఓత్ ఎందుకు తీసుకోవాలి? ఓత్ తీసుకోకపోతే చల్లదా అంటే చెల్లుద్ది, ఓత్ తీసుకోకపోయినా చెల్లుద్ది. కానీ ఓత్ తీసుకోమని ది ఓత్స్ యాక్ట్ 1969 చెప్తుంది. ఓత్ తీసుకోవడం వల్ల ఈ సాక్షులకి అబద్ధం చెప్పాలనే భావం నుంచి బయటికి వచ్చేస్తారు. అట్లా నిజం చెప్పాలనే బాధ్యత పెరుగుద్ది, ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అవుద్ది. అంతమంది మధ్యలో దేవుని ఎదుట ప్రమాణం చేశారు కాబట్టి దేవుని నమ్మే వాళ్ళందరూ కూడా నిజం చెప్పే అవకాశాలు పూర్తిగా మెరుగుపరిచే ఉద్దేశంతో ఈ ఓత్ పెట్టారు. ఈ ఓత్ చెప్పకుండా ఏ కోర్టులో కూడా ఎవరిని సాక్షిగా తీసుకోరు. అఫిడవిట్స్ ఇచ్చేటప్పుడు కూడా ఇదే చెప్పాలి. అఫిడవిట్ రాసి ఇచ్చేటప్పుడు లిఖితపూర్వకంగా ఇచ్చే అఫిడవిట్స్కి కానీ, లేకపోతే కోర్టులో సాక్ష్యం చెప్పేటప్పుడు కానీ ఖచ్చితంగా ఓత్ తీసుకోవాల్సిందే. ఓత్ తీసుకోకుండా ఎక్కడా కూడా ఈ సాక్ష్యం నమోదు అనేది జరగదు. ఈ ఓత్ తీసుకోవటం వల్ల నాకు చెప్పినట్లుగా ఒక వ్యక్తి యొక్క అబద్ధం చెప్పాలనే భావన నశింపచేయడానికి, అలాగే అతని బాధ్యత పెంచడానికి, దేవుని ఎదుట ప్రమాణం చేశారు కాబట్టి నిజం అబద్ధం చెప్పకుండా ఉండటానికి పకడ్బందీగా జరిగే ఏర్పాట్లలో భాగంగా ఈ ఓత్ తీసుకోవడం అనేది ఒక భాగంగా చేశారు. ఈ కోర్టు ప్రొసీడింగ్స్లో ఖచ్చితంగా ఒక భాగంగా చేశారు. ఇది ఈరోజు వీడియోలో అంశం. అయితే దాని తర్వాత ఒక మంచి వీడియో చేస్తాను. అదేంటంటే వీలునామా, నోటితో చెప్పే వీలునామా చెల్లుతుందా లేదా అనేది.